బీజేపీ పార్టీకి సంబంధించి ఈటల రాజేందర్ ప్రెసిడెంట్ కావాలని చాలామంది అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర నాయకత్వం మార్పు సమంజసమంటారా? కాదంటారా? మా పార్టీలో ఎట్లుంటుందంటే ఎవరైనా సరే ఇప్పుడు 3 సంవత్సరాల వరకు ఉంటుంది పార్టీ అధ్యక్షుడు. దాని తర్వాత ఎవరికిస్తే బాగుంటుంది, పార్టీ అధినాయకత్వం ఎవరు నిర్ణయిస్తే వాళ్ళ కింద మేము పనిచేయాల్సిందే. అది ఈటల రాజేందర్ గారికి ఇచ్చినా, ఇంకెవరికి ఇచ్చినా మేము ఖచ్చితంగా శిరస వహిస్తాం. అధిష్టానం ఆదేశాన్ని శిరస వహిస్తాం. మాకు ఇతనే కావాలి, అతనే కావాలనేది ఏముండదు. మాకెవరు వచ్చినా మేము పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటాం. బండి సంజయ్ కూడా కావాలని చెప్పేసి అన్నారు. గతంలో కూడా అర్ధంతరంగా తొలగించారని ఒక అపవాదు ఉంది. కానీ ఇప్పుడున్న పరిస్థితిలో ఒక మంచి లీడర్ వస్తే రాబోయే కాలంలో బీజేపీ అధికారంలోకి వచ్చేందుకు అవకాశం ఉంది అని చెప్పి సూచనలు కల్పిస్తున్నాయి. ఇప్పుడు బండి సంజయ్ గారిని కూడా అర్ధాంతరంగా ఏం తొలగించలేదు. ఆయన టైం లిమిట్ అయిపోయిన తర్వాత ఆయనను ఆయనను మార్చిర్రు అంతే. ఆయన ఆయన ప్లేస్‌లో ఇంకొక అతను వచ్చిర్రు. ఈయనకు బాధ్యత అప్పగించిర్రు తప్ప ఆయన తొలగించలేదు. తొలగించిన దానికి, మార్చిన దానికి తేడా ఉంటది. తొలగించడం అంటే ఏదైనా తప్పు చేస్తే నువ్వు తప్పు చేసినావని తొలగిపో అనడం అది వేరు. మార్చడం వేరు. నీ టైం అయింది, నువ్వు మారిపో, నీ ప్లేస్‌లో ఇంకో అతను వస్తుండని చెప్పి ఆయన ప్లేస్‌లో ఇంకో అతన్ని తీసుకొచ్చిర్రు. అంతే. ఇప్పుడు కూడా అంతే. కిషన్ రెడ్డి గారు ఇప్పుడు మా అధ్యక్షులు. ఆయన ఒకరిని అధ్యక్షుడిగా నిర్ణయించితే ఈయన ప్లేస్‌లో ఆయన వస్తాడు. మార్పు అనేది ఉంటుంది బీజేపీలో, కానీ తొలగింపు అనేది ఉండదు. చింతల రామచంద్రారెడ్డి కూడా రేస్‌లో ఉన్నారు. ఆయన కూడా ఇవ్వాలని చెప్పేసి పోటీ పడుతున్నారు. ఒకవేళ బీజేపీలో అధ్యక్ష పదవికి ఈటల గాని, చింతల గాని వస్తే ఏ విధంగా ఉండబోతుంది? ఎవరొచ్చినా మాకు సంతోషమే. చింతల రామచంద్రారెడ్డి గారు కూడా అర్హులు. ఆయన చాలా దాదాపు 40, 50 సంవత్సరాల నుంచి పార్టీని నమ్ముకొని ఒకే పార్టీలో, పార్టీ మారకుండా ఒకే పార్టీ, ఒకే సిద్ధాంతం అని ఎన్నో కష్ట నష్టాలు కోర్చి, ఎన్నో ఉద్యమాలు చేసి పార్టీనే అంటుపెట్టుకొని ఆయన ఎమ్మెల్యేగా కూడా ఎన్ని ప్రలోభాలు చేసినా 5 ఎమ్మెల్యేలలో ఆయన ఒకడు. ఎన్ని ప్ర నేను 1000 కోట్లు ఇచ్చినా నేను పార్టీ ఎట్టి పరిస్థితుల్లో మారను అనే ఒకే సిద్ధాంతం, ఒకే మాట కట్టుబడి ఉన్న నాయకుడు చింతల రామచంద్రారెడ్డి గారు. సో అలాంటి నాయకునికి ఇస్తే కూడా పార్టీ అంగీకరిస్తుంది. మా కార్యకర్తలు కానీ, నాయకులు కానీ ఎవరైనా అంగీకరిస్తాం. మాకు ఎవరొచ్చినా సంతోషం. కాకపోతే ఏంటంటే అది పార్టీ అధిష్టానం మనసులో ఏముందన్నది తెలియదు. ఇటు పార్టీ ఫిరాయింపులకు సంబంధించి ఇప్పటికైనా కొత్త చట్టాలు తీసుకురావాలి. తక్షణమే అమలు చేస్తే ఎవరైతే ఒక పార్టీ మీద గెలిచి, ఒక పార్టీ గుర్తు మీద గెలిచి మరో పార్టీకి వెళ్ళిన వారిపైన వేటు పడేందుకు అవకాశం ఉంటుంది. ప్రజల్లో ఒక వారిపైన నమ్మకము, నాయకుడు అని ఒక ముద్ర పడేందుకు అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి సంబంధించి రాష్ట్ర అధ్యక్షుడి విషయంలో కూడా ఎవరొచ్చినా పార్టీకి లోబడి, పార్టీకి కట్టుబడి పనిచేస్తారు. అది ఈటల కావచ్చు, లేదంటే చింతల రామచంద్రారెడ్డి కావచ్చు, బండి సంజయ్ కావచ్చు, ఎవరొచ్చినా కూడా పార్టీ ఆదేశాలకు లోబడి, అంటే కేంద్రం ఇచ్చిన ఆదేశాలకు లోబడి పనిచేస్తారు. పార్టీ పురోగతికి పాల్పడతారు. గతంలో వారికి చేసిన అనుభవం ఉంది. ఇప్పుడు కూడా పార్టీని బలోపేతం చేసి ప్రజలకు తీసుకెళ్తారన్న నమ్మకం ఉందంటున్నారు.